దేవుని మాటలు ఏం చేస్తాయి అని అంటే, మనం తప్పుడు మార్గాల్లో నడవద్దని చెప్తాయి. దేవునికి వ్యతిరేకంగా ఉంటే అలా ఉండటం మంచిది కాదని చెప్తుంది. ఒకవేళ ఏ వేదనలో గుండా, ఏ సమస్యలో గుండా నువ్వు వెళుతున్నావో, నీవు అలా వెళ్ళటం మంచిది కాదు, ఇలాగా నిన్ను దీవించాలనుకుంటున్నా, నిన్ను వాడుకోవాలనుకుంటున్నా అని మాట్లాడుతుంది దేవుని మాటలు. రీసెంట్గా ఇప్పుడే మనం ఒక సాక్ష్యాన్ని మనం విన్నాం. వారు బాగోలేదు, ఊళ్ళో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని ప్రార్థన చేయించుకుంటుంటే దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ కాదమ్మా, పెద్ద డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. సరే ముందు ఇక్కడ చూయించుకొని ఒకసారి అలాగా వెళ్ళమంటున్నాడమ్మా అని చెప్పగానే అక్కడ అట్లా చూయించుకొని వాళ్ళకు కూడా నిర్ధారణ అయింది, ఇది ఇక్కడ కాదు అని. చూసారా, దేవుని మాట విన్నప్పుడు దేవుడు తనకిష్టమైనది, మన జీవితాల్లో మంచి జరిగేది చెప్తా ఉంటాడు. కనుక దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉంటున్నామా? సిద్ధముగా ఉన్న వారితో దేవుడు మాట్లాడడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కనుక మనం అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా, నీ గొప్ప నామమును బట్టి అందరికీ అర్థమయ్యే విధంగా బోధించి, దగ్గర నుండి దూరం నుండి వింటున్న వారందరికీ తెలియజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళందరూ చేద్దాం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఇప్పుడు వారికి నేను ఒక మాట చెప్పాను, ఏమన్నా తెలుసా? దేవుడు మనలందరినీ ఉద్దేశించి మాట్లాడతాడు. ఎవరిని ఉద్దేశించి? మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. నేను ఒక మాట చెప్తాను, ఎవరినైనా ఒకరిని పిలిచాను అనుకోండి, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతానా లేకపోతే వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతానా? ఎవరినైతే పిలిచామో వాళ్ళని ఉద్దేశించే మాట్లాడతాం. ఈవెన్ మీరు కూడా ఏం చేస్తారో తెలుసా? మీ కూతురునో కొడుకునో మీరు పిలిచినప్పుడు వాళ్ళను ఉద్దేశించి, లేక వాళ్ళతో ఏం అవసరమో, వాళ్ళకి ఏం పని చెప్పాలో, వాళ్ళ ద్వారా ఏ పని పూర్తవ్వాలో ఆ విషయాలు చెప్తారు. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చాడంటే దేవుడు పిలిచి ఇక్కడ తీసుకుని వచ్చాడని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి ఆయన మనతో మాట్లాడుతుంది మనల్ని ఉద్దేశించి అని మనం గుర్తించాలి. ఇది నా కోసమే, ఇది నా గురించి, నాకే చెప్తున్నాడు దేవుడు అనని ఎవరికి వారే ఆ మాటలు హృదయంలోనికి తీసుకొని ఆ మాటల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు దీవించటానికి, దేవుడు వాడుకోవటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. సూర్యవతి గారు అక్కడ డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయటం వల్ల విత్ ఇన్ 3 daysలో రికవర్ అయ్యి మళ్ళీ ఆరోగ్యంగా రావడానికి అవకాశం కలిగింది కదా. డాక్టర్ గారు చెప్పినట్టు తను కూడా సహకరించి వారికి అప్పగించుకొని వాళ్ళు ఏం చేస్తున్నా, మొత్తం ఇంజక్షన్ ఇస్తున్నా, లేకపోతే ఇంజక్షన్ చేస్తున్నా, టాబ్లెట్లు ఇస్తున్నా, ఏం చేస్తున్నా దాని అంతటికీ అప్పగించుకోవటం వల్ల ఎంత మేలు కలిగింది. అలాగే దేవుని మాటలకు కూడా, దేవునికి కూడా మనం అప్పగించుకుంటే నాట్ ఈవెన్ 3 days, విత్ ఇన్ 1 seconds
దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. దేవుని స్తోత్ర. ఎందుకంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వారిని ముట్టుకోగానే ఎన్ని సెకండ్స్ తీసుకుందండి? ఎన్ని సెకండ్స్ తీసుకుంది? వెంటనే దేర్ ఇస్ నో గ్యాప్ ఇన్ బిట్వీన్. వారి మధ్యలో ఆ స్వస్థత పొందుకోవటానికి గ్యాప్ లేదు. అలా తాకగానే వెంటనే ఆమెలోనికి పాస్ అయింది దేవుని శక్తి, దేవుని బలం, దేవుని ఆరోగ్యం ఆమెకు వచ్చేసింది. వెంటనే యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరో నన్ను తాకారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ ఆ మాట ప్రకారంగా నడవాలి. దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం ఎప్పుడైతే వస్తుందో దేవుడు అద్భుతంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు చూసావా, అలాంటి సమయం లేకపోతే అలాంటి అవకాశం నీ దగ్గరికి వచ్చిందని నువ్వు నమ్మి దేవుని మాటను వినాలి. దేవుని మాట ప్రకారంగా మనం జీవించాలి అని మనం నమ్మినట్లయితే తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతం చేయడానికి రైట్ నౌ ఇస్ రెడీ. దెన్ ఆర్ యూ రెడీ? ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాగైతే దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నీవే నాకు కేడమగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. చాలండి. దేవుడంట ఈ కీర్తనను ఎలాంటి సందర్భంలో ఎవరు రాశారు అని అంటే, భక్తుడైన దావీదు ఈ కీర్తన రాశాడు. ఎలాంటి సందర్భం అని అంటే, తన కుమారుడైన ఇష్టమైనటువంటి ముద్దులు కుమారుడైనటువంటి అభిషాలోము తండ్రిని తరుముతున్నాడు. ఏం చేస్తున్నాడండి? తండ్రిని తరుముతున్నాడు. ఎలాగో తెలుసా? దావీదుని చంపేసేయాలి, దావీదు ఉండకూడదు. తను ఎంతైతే ముద్దుగా పెంచుకున్నాడో, తను ఎంతైతే గారాభంగా పెంచాడో, తనని చంపేయాలని తన సైన్యంతో అతన్ని వెంటాడుతున్నాడు. అయితే జ్ఞానం లేకుండా అతడు ప్రవర్తిస్తున్నాడని దావీదు తిరగబడలేక కాదు, దావీదు అతని మీద కత్తి పట్టుకోలేక కాదు. కానీ ఒకవేళ నేను కత్తి పట్టుకుంటే తండ్రి కొడుకులు యుద్ధం చేసుకుంటున్నారు అని అంటారు. అందుకోసం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ టైంలో పారిపోతున్నాడు. ఏం చేస్తున్నాడంటండి? పారిపోతున్నాడు. పారిపోతున్న సందర్భంలో ఈ కీర్తనను రాశాడు దావీదు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన నాకు కేడమును, నీవే నాకు అతిశయాస్పదమును, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. చూసారా? మనం కూడా అనేక సందర్భాల్లో తలదించుకునే సందర్భాల్లో, తల వంచుకునే సందర్భాల్లో గుండా మనం వెళ్ళవచ్చు.
కొన్ని సార్లు కట్టవలసిన డబ్బులు టయానికి కట్టకపోతే తలదించుకోవాల్సి వచ్చింది. ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతే తలదించుకోవాల్సి వచ్చింది. తప్పుడు పని చేస్తే తల వంచుకోవాల్సి వచ్చింది. లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే తల వంచుకోవాల్సి వచ్చింది. తల వంచుకునే పనులు దావీదు ఎక్కడ తప్పుడు పనులు చేయలా. దావీదు దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ జీవించలా. దావీదు దేవునికి ఇష్టమైన జీవితంలోనే ఉన్నాడు, ఆయన మార్గంలోనే నడుస్తున్నాడు. కానీ ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు తల వంచుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? కొడుకు, గారాభంగా పెరిగిన కొడుకు తననే చంపాలని అంటుంటే తలంచుకోవాల్సి వచ్చింది. తలంచుకొని తను పరుగులు వేస్తున్నాడు, పారిపోతున్నాడు. పారిపోయేటప్పుడు నేను నమ్ముకున్న దేవుడు, నా దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, ఆయన నాకు కేడముగాను అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగా, నా దేవుడు అలాంటి వాడు, నా దేవుడు తల దించే దేవుడు. తలదించుకునే స్థితిలో ఏ ఒక్కరిని ఉంచడానికి ఆయన నీ కొరకు రాలేదు. హల్లెలూయా. తల వంచుకోవడానికి కాదు నిన్ను రక్షించుకుంది, తల దించుకోవడానికి కాదు ఆయన నిన్ను ఎన్నుకుంది, తల దించుకోవడానికి కాదు ఆయన నిన్ను పిలిచింది, తల ఎత్తుకోవడానికి. అయితే ఆయన నీకు ఏ రూపకంగా ఆయన ఉపయోగపడతాడో దావీదు అంటున్నాడు, ఆయన నాకు కేడముగాను. కేడము అనంటే చెప్తారా? కేడము అనంటే ఒక డాలు లాంటిది. ఏంటిదంటే డాలు లాంటిది. యుద్ధం చేసే వాళ్ళు డాలును ఉపయోగిస్తారు. ఎందుకు డాలు? తనను తాను కాపాడుకోవటానికి. కేడము అనంటే డాలు లాంటిది, రక్షణ కవచము లాంటిది, రక్షణ ఇచ్చే లాంటిది. ఇప్పుడు శత్రువు బాణం వేస్తుంటే ఇలాగ అడ్డం పెట్టుకుంటారు, డాలుని ఏం చేస్తారంటండి, ఇలాగ అడ్డం పెట్టారు. వచ్చే బాణం, బాంబు అయినా బాణం అయినా ఆ డాలుకి తగలగానే అదేమవుతుందో తెలుసా? వెళ్ళిపోవాల్సిందే. దీన్ని హతమార్చడానికి ఏ బాంబుకి, ఏ బాణానికి శక్తి చాలదు. డాలు అంత బలమైనది. ఎలాంటిదంట? డాలు అంత బలమైనది, అంత శక్తివంతమైంది. కనుక నా కుమారుడు నాకు వేసే బాణాలు, నా కుమారుడు నా మీద ప్రయోగించే ప్రయోగాలు అన్నిటినీ కూడా ఎదుర్కొనే శక్తి నా దేవుడు నాకు కేడమగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఎలాగున్నాడంటండి? కేడమగా ఉన్నాడు. ఎవరు నన్ను హతమార్చలేరు. నేను ఒక రోజున అతిశయించుకునే నా దేవుడిగా నాకు ఉండబోతున్నాడు. తన కుమారుడి మీద తిరిగి పోరాడకుండా జయం పొందుకున్నాడు అనే పేరును దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఒక సత్యాన్ని ఆయన గుర్తించి ఈ సమయంలో నా దేవుడు
ఒకటి కేడమగాను, చెప్పాలందరూ. కేడమగాను చెప్పాలందరూ పురుషులు. రెండవది అతిశయాస్పదముగాను చెప్పాలి. మూడవది తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఉన్నాడా? మనకి ఉన్నాడు అన్నవాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. అందరికి చెప్దాం. ఈ ముందు రెండు మాటలు చెప్పడానికి కష్టమైద్దామో, సాధ్యమైతే చెప్పండి. సాధ్యమైతే చెప్పండి. ఏంటి? యెహోవా నాకు కేడముగాను అతిశయాస్పదముగాను తల ఎత్తువాడుగా ఉన్నాడు అని మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఏమండి? చెప్పారా? ఈ మూడు కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ ఈ వాగ్దానం వర్తించునుగాక. వాళ్ళందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే ఆ మాట పలికేమో అది చెయ్యాలని దేవుడు నిన్ను అలాగ ఉంచాలని, నిన్ను అలాగ వాడుకోవాలని. అందుకని దేవుని మాటలు పలికేటప్పుడే మనం ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండొద్దు. సైలెంట్గా ఉండకుండా మనం దేవుడు చెప్పమన్నవి చెప్పేవారిగా మనం ఉండాలి. ఒక ఆయన గారు, భగత్ సింగ్ గారు, ఒక ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నాడంట. ఒక ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నాడంట. దేవుడు వెళ్ళమంటే సరేనని ఈయన దేవుడు చెప్పింది చేయటమే ఈయన వంతు. ఈయన సొంతది ఒక్క మాట కూడా కలుపుకోడు. ఒక పొల్లైనను సున్నైనను తీసేయడు. దేవుడు చెప్పిందే సాక్షాత్తుగా జరిగించగలిగిన బోధకుడు భగత్ సింగ్ గారు. అయితే ఒక రోజున ఒక భయంకరమైన ప్రదేశానికి దేవుడు వెళ్ళమన్నాడని బయలుదేరి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి ఒక నాయకుడు ఉంటాడంట. ఆ ప్రజలందరికీ ఒక నాయకుడు ఉంటాడంట. ఆ నాయకుడు వచ్చి అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావు అని అంటే, నేను దేవుని సేవకున్నయ్యా. అయితే ఏం చేయడానికి వచ్చావు? దేవుని మాటలు అందించడానికి వచ్చా. ఇక్కడెవ్వరూ లేరు. ఆ మాటలు వినేవారు ఎవరూ లేరు అని చెప్పాక ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అక్కడికి వెళ్ళాక నన్ను ప్రభు వెళ్ళమన్నాడయ్యా, అందుకే వచ్చాను. నువ్వు వెళ్ళమంటే వెళ్ళటానికి నేను రాలా. ప్రభు వెళ్ళమంటే వెళ్తా, అంతేగాని ప్రభు వెళ్ళమనకుండా నేను వెళ్ళటానికి కాదు ఎక్కడికి వచ్చింది అన్న తరువాత ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన మరి ఆ ప్రాంతానంతటికి నాయకుడు కదా. ఆయన పిలవగానే పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా పండు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈయన వాక్యం చెప్పాడు, ప్రార్థన చేశాడు, అంతా అయిపోయింది. ఏం జరిగిందో తెలుసా? భోంచేస్తావా అన్నాడు. ఎవరు? ఆ నాయకుడు. ఏమన్నారండి? భోంచేస్తావా? భోంచేస్తా అన్న తర్వాత ఆ ప్రాంతంలో రొట్టెలు వాడతారు. ఏం వాడతారంట? రొట్టెలు వాడతారంట. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన రొట్టెలు, దానిలో కావలసిన కర్రీస్ వేసి
దానిలో కర్రీ పావంతు అయితే, రొట్టెలు పావంతు అయితే, ఇసుక డబలు వేసి కలిపేసేసి ఆయన ముందు పెట్టాడంట. ఏం చేశాడంటండి? ఆ రొట్టెలు కర్రీస్లో ఆ ఇసుక తెలుసుగా మనందరికీ. ఇసుక ఏం చేశాడు తెలుసా? రెండంతలు, ఒకంతు ఇదైతే రెండంతలు ఇసుక కలిపి ఆయన ముందు పెట్టాడంట. తిను అన్నాడట. అలాగే తింటుంటేనంట ఆయన కాళ్ళ మీద పడ్డాడంట నాయకుడు. దేవునికి స్తోత్రం. ఇసుక అనేది కూడా చూడకుండా దేవుడు వెళ్ళమన్న చోటకి ఏ పరిస్థితులైనా అనుభవించడానికి నువ్వు రెడీగా ఉన్నావు. చూసావా? అదే నా మనసును మార్చేసింది. నా మనసును, నా కఠినత్వాన్ని అంతటిని కూడా మార్చేసింది. కనుక నా తప్పును క్షమించయ్యా అని అప్పుడు దాన్ని అంతటిని తీసేసి మళ్ళా మంచిగా ఉన్న వాటిని తీసుకొచ్చి ఆయన పెట్టాడంట. దేవుని స్తోత్రం. ఆ ప్రాంతంలో ఒక బలమైన సంఘం కట్టబడిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే శ్రమ కొంచెంగా ఉండొచ్చు, ఫలితం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఏంటది తెలుసా? దేవుని మాట వింటేనే శ్రమలండి, దేవుని మాట వింటేనే కష్టాలండి. ఏం ప్రార్థనలే, ఏం దేవుళ్ళే అనుకొని నిరాశపడి శ్రమల్లో గుండా వెళ్ళటానికైనా, జీవితాంతం అనుభవించడానికైనా, శ్రమ పడటానికైనా, అవమానాన్ని భరించడానికైనా, నిందను తట్టుకోవడానికైనా ఇష్టపడతారు. కానీ దేవుని మాట వినడానికి, దేవుని మాట కొరకు నిలబడటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాక్షి ఉన్నాం కదా, అమ్మ దేవుడి ఇలాగ పలానా చోటికి పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారమ్మా అని చెప్పాక వాళ్ళు అలాగే ఉన్నారనుకోండి, ఆయన గారు ఎక్కడ చెప్తారులే అని అలాగే తోసిపుచ్చుకొని ఉన్నారనుకోండి. ఫస్ట్ 2 రోజులు ఏమో ఎక్కడే చూపించారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని మాటను బట్టి వెళ్ళటం వల్ల వితిన్ 3 డేస్లో మరలా అలా వినకుండా ఇక్కడే చూసుకున్నట్టయితే ఏమయ్యేది? బలహీనత ఎక్కువైద్దా తక్కువైద్దా? ఎక్కువైంది. దేవుని మాట వినటం వలన సరి అయిన వాళ్ళని దేవుడు వినుకున్నాడు. మొన్న మన యాకోబు ఉన్నాడు కదా, తన భార్య విజయ కూడా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఫలానా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు మన ఇస్సాక్ గారు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ నడుంకి ఆపరేషన్ చేయించుకున్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. వీళ్ళు కూడా ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా అని ఏం చేశారో తెలుసా? ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఎటు కూడా తను చూడటానికి అక్కడికి వెళ్ళారు కదా. అక్కడ చూడటానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎటుగుడి టెస్టులు చేయించుకుందాం, అవకాశం అయితే ఏడే చేయించుకుందాం అన్నట్టుగా ఏం చేశారో తెలుసా? పరీక్షలు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మేము ఒక రోజున అక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడే వాళ్ళు కూడా ఉండారు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉన్న తర్వాత ఇస్సాక్ గారికి ప్రార్థన చేసి మళ్ళీ మేము వెంటనే, అది రాత్రికి అప్పటికే టైం చాలా అయిపోయింది, మేము ఇస్సాక్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మేము ఎక్కడి నుంచో అక్కడికి వచ్చాం.
అక్కడి నుంచి మళ్ళీ మేము మళ్ళీ వెళ్ళాలి. అక్కడ టైం అవుతుంది, అయినా సరే చిన్న ప్రార్థన చేసి వెళ్దామని అటు వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, అయ్యా మరి ఎక్కడికి వెళ్ళమంటారు, ప్రార్థన చేశారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి అంటయ్యా. వాళ్ళు ఎక్కడ అనుకుని పరీక్షలు చేయించుకున్నారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నారు. అప్పటికే ఆ పరీక్షలకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. అన్న తరువాత ఎందుకో దేవుడు ఇలా చెప్తున్నాడయ్యా, మీరు అక్కడికి వెళ్ళడం మంచిది, అయినా మరోసారి ప్రార్థన చేయండి అని అన్నారు. ప్రార్థన చేశాక కూడా దేవుడు ఏమన్నాడో తెలుసా, గవర్నమెంట్ హాస్పిటల్కే వారు కూడా దానికి సిద్ధపడ్డారు. ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు సిద్ధపడిన తర్వాత ఏం జరిగింది అని అంటే, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, మరి 12వ తారీఖు 11వ తారీఖు రమ్మన్నారండి, డేట్ ఇచ్చారు అని అన్నారు. అన్న తర్వాత ప్రార్థన చేయించుకోవటానికి మరి వెళ్ళటానికని మరి ప్రార్థన చేయించుకున్నారు. అమ్మ ఆ రోజు వద్దంటున్నాడమ్మా దేవుడు అని చెప్పాడు. అవునారు, వాళ్ళు నిర్ణయించుకున్న ఆ డాక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన డేటు వెళ్ళటానికి సిద్ధపడితే దేవుడు వద్దన్నాడు. మరి ఎప్పుడు వెళ్ళాలి, ప్రార్థన చేద్దాం అని అన్న తరువాత సరేనని ప్రార్థన చేశాక ఏదో తారీఖు చెప్పాడు దేవుడు. తారీఖు చెప్తే ఆ తారీఖు కొంచెం ముందు రోజు డేట్ ఇచ్చారంట. అంటే ఆ డేట్ దాటిన తర్వాత డేట్ ఇచ్చారంట. పర్వాలేదమ్మా ప్రార్థన చేద్దాం, అది మంచిగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం వెళ్ళు. మరి డాక్టర్లో వాళ్ళకు అనుకూలత కూడా మనం చూడాలిగా. మనం అంటే దేవుని బిడ్డలం, దేవుని మాట వింటాం. మరి వాళ్ళు దేవుని ఎరగనటువంటి వాళ్ళు కదా, మరి మంచిగా ఉండాలని ప్రార్థన చేద్దాం అని అన్న తర్వాత సరేనని వారు వెళ్ళారు. అక్కడ చూయించుకున్నారు, ప్రార్థన చేయించుకున్నారు. హాస్పిటల్కి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకున్న తర్వాత అప్పటి వరకు ఆ యొక్క బలహీనత కొరకు ఆపరేషన్ చేయడానికి జూనియర్ డాక్టర్ ఉన్నాడంట. కానీ ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఆపరేషన్ చేయటానికి సిద్ధపడుతున్నారో పెద్ద డాక్టర్ వచ్చాడంట. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం తెలుసా, ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు. అప్పుడు వరకు టెన్షన్ పడుతుందంట, మామూలు టెన్షన్ కాదు. ఎందుకంటే దానికి ముందుగా ఎన్నో చెప్పారు, అవన్నీ మనసులో ఉండయి. ఆ మనసులో ఉన్నాయి పోతాయా, దేవునికి స్తోత్రం. ఆ మనసులో ఉన్నాయి పోలా, బాధపడుతుంది, వేదన చెందుతుంది, అయ్యే ఉండిపోయినాయి. ఆ డాక్టర్ గారికి చెప్తుందంట, కొంచెం భయం వేస్తుందండి అని అంటే, అప్పుడు తన చెయ్యిని అలా పట్టుకున్నాడంట డాక్టర్ గారు. చేతిని అలా పట్టుకోగానే భయం ఎడిపోయిందో తెలియదు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ధైర్యం ప్రశాంతంగా ఉందంట. మాట్లాడితేనే ఉంటాడంటే ఆపరేషన్ అయిపోయింది అయిపోయిందమ్మా ఆపరేషన్. దేవుడు ఎంత సులువుగా చేస్తాడు తెలుసా. దేవుని మాట విన్నప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. మొన్న వెళ్ళాం ప్రార్థన చేయటానికి, మన సూర్యవతి గారికి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు వెళ్ళాం. ఎప్పుడు కూడా దేవుడు ఇన్ టైంలో తీసుకెళ్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఏ టైంలో తీసుకెళ్తాడు? ఇన్ టైంలో. యేసు ప్రభు వారిని కూడా
మార్పు ఏముందో తెలుసా? అయ్యా, మా సహోదరుడు చనిపోయి 4 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చింది అయ్యా, ఆల్రెడీ భూస్థాపన కార్యక్రమం అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు వచ్చేయింది అని అంటే, ఎప్పుడొచ్చినా దేవుని నామం మహింపరచబడుతానికే వస్తారు. దేవుని స్తోత్రం. దేవుని నామము మహింపరచబడటానికే ఆయన వచ్చేది అని అన్నప్పుడు, వెళ్దాం పదండి సమాధి దగ్గరికి. ఏమన్నాడండి? వెళ్దాం పదండి సమాధి దగ్గరికి అని అన్న తర్వాత, ఆ సమాధి దగ్గరకు వెళ్ళిన తర్వాత అన్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? రాయి తీసివేయండి, రాయి తీసివేయండి అని అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగింది అని అంటే, వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని నేను నీతో చెప్పలేదా అనంటే, అప్పుడు ఏం జరిగిందో తెలుసంటండి, ఇంకా ఎదురు చెప్పలేక ఏం చేశారంట? ఆ రాయిని పక్కకు పొర్లించారు. అప్పుడు ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అనగానే వితిన్ ఏ సెకండ్ ఈయనలో నుంచి మాట ఎప్పుడైతే వచ్చిందో వెంటనే లేచాడంట. శ్వేత వస్త్రములతో కట్టబడిన వాడై పై నుండి కింద దాకా. నేను ఒక ఉదాహరణ చెప్పగలను. మనం లెగవాలంటే ఎలా లెగుస్తారు? ఏమో ప్రియాంక, ఎట్లా లెగుతావు? నువ్వు పండుకున్నావు, ఎలికలుగా పండుకున్నావు, లేవాలంటే ఎట్లా లెగుస్తాం? పక్క తిరిగి చేతులు పక్కన ఆనిచ్చి అప్పుడు ఎవరైనా సహజంగా లెగుస్తారు. ఉన్న పళంగా ఎలికలుగా పండుకున్న వ్యక్తి అలాగా లేచి పాదాల మీద ఉంచగలుగుతాడా? కానీ దేవునిలో ఉంది ఆ శక్తి. దేవుని స్తోత్రం చేద్దామా? అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపడదామా? ఆ సమాధిలో ఎవరున్నారండి? పక్క తిరిగి చేతులు ఆనియటానికి ఆయనకున్న అవకాశం లేదు. సమాధిలోకి ఎవరు వెళ్తారు? అసలు వెళ్ళొద్దు అని అంటే, ఆయన శరీరం అంతా కుళ్ళు పట్టిపోయి పాడైపోయిందని అని అంటే ఎవరన్నా సాహసం చేస్తారు సమాధిలోకి వెళ్ళటానికి? దేవుని మాట వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వెళ్ళి అతడు లేవలేని స్థితిలో ఉన్నా సరే దేవుడు అతనిని లేపింది. నిన్ను కూడా అలా లేపుతాడా? నిన్ను కూడా అలా లేపుతాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మాట నీ హృదయపూర్వకంగా నువ్వు విన్నప్పుడు, నీకు నమ్మకం కలిగినప్పుడు దేవుడు నిన్ను అద్భుతంగా స్వస్థపరచడానికి ఆ గొప్ప కార్యం నీ దగ్గరికి వచ్చేసేసింది. ఇందాక వాక్యం స్తుతికీర్తనలో చదువుకున్నాం. దేవుని మహిమ నిత్యము నీ దగ్గర ఉందంటమ్మా. ఆ మహిమను నీకు ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత బలమైన వాడు, ఎంత గొప్పవాడు, అదంతా నీకివ్వాలని ఆయన ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఆయన నీ దగ్గరకు వచ్చాడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని మాట మీద నమ్మకం ఉంచుతున్నావా? నీవేం చేస్తున్నావు? దేవుని మాట ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధపడుతున్నామా? నువ్వేం చేస్తున్నావు? దేవుని మాట ప్రకారంగా ఆయనకి సబ్మిట్ చేసుకొని దేవుని కార్యం చూడాలి, దేవుని మేలు చూడాలి, దేవుని మేలు చూసి ఆయనకు నేను సాక్షిగా ఉండాలి అని నమ్మకం నీకు కలుగుతుందా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. ఎవరికంటే నమ్మువానికి.
మరి అలాంటి నమ్మకం నీకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో నిన్ను కూడా తల ఎత్తుకునే వానిగా చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు దాలుగా ఉంటాడంట. ఆయన నీకు అతిశయాస్పదముగా ఉంటాడంట. నీ తల ఎత్తుకునే వాడిగా నిన్ను చేస్తాడంట. దేవుని స్తోత్రం. చాలా మంది అనుకుంటా ఉంటారు, నా జీవితంలోనే చాలాసార్లు ఎలాంటి ప్రార్థన చేశా. ఎలాంటి ప్రార్థన అంటే, ఈఎంఐస్ టయానికి కట్టాలిగా, ఈఎంఐస్ టయానికి కట్టాలిగా. టైం దాటితే వాళ్ళు ఆ చెక్ వేసినప్పుడు ఆ టైంకి సరిపడే అమౌంట్ లేకపోతే బౌన్స్ అవుతాయిగా. ఇంకా అలాంటి సందర్భంలో ఒక్కోసారి సరిపడా డబ్బులు లేనప్పుడు అకౌంట్లో ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. ప్రార్థన, ప్రభువా ఏదైనా నువ్వేనయ్యా, అవమానపరచాలనుకుంటే అది నీ చిత్తం. ఎందుకంటే ఈ స్థలం డాక్యుమెంట్స్ అక్కడ పెట్టున్నాం, అది ఆగకూడదు. ఇది ఈ స్థలం నీ రాకడ పర్యంతం నీ కొరకే వాడబడాలిదయ్యా, నీ కొరకు ప్రతిష్ఠించాం కదా, ఇది ప్రార్థనా స్థలంగానే ఉండాలయ్యా. ఎవరికి అధికారం ఉండకూడదు నాయన, ఎవరికి అధికారం ఉండకూడదు అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఒకవేళ నాకు పలాని వాళ్ళు డబ్బులు లేదు, పలాని చోట డబ్బులు కట్టాలని అంటే నాకు చిన్నప్పటి నుంచి అది నాకు నచ్చేది కాదు. ఎక్కడైనా డబ్బులు కట్టాలి అని అన్నారంటే మాత్రం అది నేను వినడానికి ఇష్టపడను అసలు. అది దానికోసం ఎక్కడైనా ఈఎంఐస్ కట్టలేదు అని అంటే రోతగుండిద్ది. ఓసారి ఇలాగే మన తుళ్ళూరులోనే జరిగింది. జగన్ గారు మామగారు ఉన్నారు కదా, గాంధీ గారు. నేను ఒకసారి అంతకుముందు బట్టల కుట్లో అప్పు పెట్టా. నేను అటు మూల టర్నింగ్ తిరుగుతూ వెళ్ళేటప్పుడు గాంధీ గారు కనబడ్డారు. గాంధీ గారు కనబడిన తర్వాత, ఏమండి డబ్బులు ఇవ్వాలి కదండి అని ఏమన్నారు, డబ్బులు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది, ఇంకా వెంటనే సరే వస్తున్నా నాగండానని ఏం చేసింది తెలుసా, వచ్చి ఆయనకి డబ్బులు ఎంత కట్టాలో తీసుకెళ్ళి నిమిషాల ప్రకారంగా ఆడ కట్టేసి ఇంకంతే. ఇంకా ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేక, గాంధీ గారి షాప్లోకి ఇంకెప్పుడు వెళ్ళలేక. కానీ ఆయన గారే ఇప్పటికీ కూడా నేను కనపడ్డానంటే నవ్వుతూ పలకరిస్తారు. ఏం చేస్తారు, నవ్వుతూ పలకరిస్తారు. ఇంకా అది మొదలు చేసుకొని ఇంకెక్కడ కూడా ఎవ్వరు ఆ మాట అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. రూపాయి 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు అయితే కట్టగలుగుతాను. 1000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి సడన్గా. ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, ప్రభువా ఇంకేం చేస్తావో నీ ఇష్టం, నా సాయశక్తుల్లా నేను చేయగలిగేవన్నీ చేస్తున్నా, కానీ మిగతాది మీరే చేయాలి, నన్ను అవమానపరిచే దేవుడు కాదు అనుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపించి ఏదో ఒక విధంగా దేవుడు ఆ అప్పును కట్టడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు తల ఎత్తుకునేలాగా చేయడానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, నీ ప్రక్కనే ఉన్నాడు. మరి నీ సమస్య ఆయనకి చెప్పుకుంటావా? నీ బాధ ఆయనకి చెప్పుకుంటావా? నీ కష్టం ఆయనకి చెప్పుకుంటావా? నీ ఇబ్బంది ఆయనకి సరైన విధంగా చెప్పుకుంటావా? దేవుని వాక్యాన్ని చదువుకున్నా చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము
అబ్రామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చాలండి. ఇక్కడ అబ్రాం గారు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమన్నా తెలుసా? ప్రభువా, నాకు అన్నీ ఇచ్చావు. ఏమన్నాడు? అన్నీ ఇచ్చావు, కానీ ఈ యొక్క ఆస్తికి లేకపోతే దీనికి వారసులు లేరయ్యా. నువ్వెన్ని ఇచ్చినా ఏంటి, నాకేంటి ఉపయోగం? నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పావు, కానీ ఇప్పుడేంటి నాకు లాభం అని ప్రార్థన చేస్తుంటే దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అబ్రామా భయపడకు. ఆయన ఖేడముగా వచ్చాడు. ఖేడము అని అంటే ఇందాక మనం డాలు రక్షణ కవచము అని చెప్పుకున్నాం కదా. ఈ సమస్య నుండి కూడా విడిపించే డాలుగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. శత్రువు బాణం వేస్తాడు. సాతానే శత్రువు ఏ విధంగా వేస్తాడో తెలుసా? అమ్మ, సాతానే శత్రువు ఏ విధంగా వేస్తాడు? డాలు బాణం. ఏమండి, బాణం ఎత్తేస్తాడు. మనకు ఏ పరిస్థితుల్లో అయితే ఎగ్జామ్సా, మార్క్సా, జాబ్సా, కట్టవలసిన డబ్బులు కట్టలేకపోవటమా, లేకపోతే ఎక్కడా ఏ పరిస్థితుల్లో నువ్వు అవమానపరచబడి స్థితి వస్తున్నా ఆయన నీకు రక్షణ కవచంగా ప్రత్యక్షమవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు లేరని ఎంతో బాధపడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు? ఆయన ఖేడముగా ఆయన దగ్గరకు వచ్చి, భయపడకు, నేను నీకు ఖేడమునై ఉన్నాను. ఆయన మనకు ఖేడము. సైలెంట్గా ఒకరు చెప్తున్నారు ఏంటండి? ఆయన మనకు ఖేడము. రెండవది అతిశయాస్పదము. మూడవది తల ఎత్తువాడు. తల దించేవాడు కాదు, తల ఎత్తేవాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాం గారితో ఈ మాట అనగానే ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. 18 అధ్యాయాలకు వచ్చేసరికి దేవుడు డైరెక్ట్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు రూపంలో ఆడకొచ్చేసి, వచ్చే సంవత్సరం మరుచుటి దినాన నీకు కౌగిట్లో నీకు కుమారుడు ఉంటాడు అని చెప్పగానే దాన్ని నమ్మాడు. శారా నమ్మింది. నిజంగానే ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున నీకు ఈ మాట వినిపించినప్పుడు నువ్వు దిగులు పడుతున్నావా? సందేహిస్తున్నావా? సందేహంగా ఉంటున్నావా? సంశయంతో నువ్వు ఉంటున్నావా? కృంగిపోతున్నావా? నీ సమస్యలు ఎలాగా పోతాయనని నువ్వు తల ఎత్తుకుంటున్నావా? నువ్వు బాధపడుతున్నావా? నువ్వేం బాధపడమాకు. దేవుడు నీతో ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోమాకు. దేవుడు నీకు ఆయన ఖేడముగా ఉన్నాడు. ఆయన నీకు ఖేడముగా ఉన్నాడు. ఆయన నీకు అతిశయాస్పదముగా ఉన్నాడు. ఆయన నీ తల ఎత్తు వాడిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చూశారంటండి, దాన్యందు వెలుగు దగదగా మేరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమునమును పోలి ఉన్నది. ప్రాకారమును 12 గుమ్మములుండెను. ఆ గుమ్మముల యొద్ద
ఆ, చాలు చాలండి. ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఒక రత్నముగా చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? దగదగా మెరిసేటువంటి రత్నములాగా. దేవుడు ఒకసారి మన జ్యోతి గారు వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా, రమేష్ గారు, వాళ్ళు ప్రతి ఆల్ నైట్కి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా? అయ్యా, నీకు బిడ్డని ఇస్తాను, కుమారుణ్ణి. అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ లేదు. నీకు కుమారుని ఇస్తా, అతనికి రత్న అనే పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? రత్నం అనే పేరు పెట్టాలి. రత్నం అని పేరు పెడితే నీ కుటుంబంతా రత్నం లాగానే ఉండిపోయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడో, ఇక వాళ్ళు ఆ పేరు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. దేవుడు తన భార్య కన్సీవ్ అయ్యేలాగా చేశాడు. కన్సీవ్ అయింది, చక్కగా డెలివరీ అయ్యింది. దేవుడు ఆ బిడ్డకు రత్నం అనే నా పేరుని నామకరణం చేశారు. అయిన తరువాత వాళ్ళున్న ప్రాంతంలోనే స్థలం కొనుక్కోవటానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాదు, అక్కడ ఒక మంచి ఇల్లు కూడా కట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు. చక్కగా 3 స్టేర్ల ఇల్లు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ బజార్లో ఉంటూ మేమే చేయలేని పని వీళ్ళు. అంతకుముందు దేవుడు చెప్పాడు, నీకు గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది అని దేవుడు చెప్పాడు. పేరు పెట్టే ముందు రత్నం అని పేరు పెడితే నీకు ఇవన్నీ జరుగుతాయి అని దేవుడు చెప్పాక ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? పామీన్ గారు ఎన్నిటికో ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాలా వాటికి ప్రయత్నం చేస్తున్న తర్వాత అన్నిటికీ అప్లై చేసుకున్నాడు. కానీ ఒక ఫోన్ కాల్ వచ్చిందంట, అయా పలానా ఉద్యోగం వచ్చేసింది, ఆ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వు అని అంటే, దానికి అప్లై చేసిన ఆ పేపర్స్ అన్నీ కూడా ఆ జాబ్ రాదులేనని ఏం చేశాడు? చెత్తకుండీలో పాడేశాడు. అది ఎప్పుడో డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలి? చదువుకున్న మనిషి కనుక, తెలియగలిగిన వ్యక్తి కనుక దేవుని జ్ఞానంతో హైదరాబాద్ వెళ్ళి అవన్నీ కూడా రికలెక్ట్ చేసుకొని ఆ పేపర్స్ తీసుకొని ఆ యొక్క గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత జాబును దేవుడు ఎంతగా హెచ్చించాడు తెలుసా? దానికి ముందే ఇళంగిని గారికి ప్రమోషన్. ఇదంతా కూడా దేవుడు చెప్పిన మాట చేశాక జరిగింది. దేవుడు చెప్పిన మాట. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పింది ఒకటి ఇచ్చాడు అని అంటే దాన్ని అమ్ముకోవడానికి కాదు, దాన్ని వదిలేసుకోవటానికి కాదు. అది ఆశీర్వాదకరంగా ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు నీకు ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని చులకనగా చూడొద్దు, దాన్ని తక్కువగా చూడొద్దు. ఎప్పుడు కూడా దేవుడు నీకు ఒకటి చెప్పి ఇచ్చాడంటే అది నీకు మేలుకరంగా ఉండాలని, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చేస్తున్నాడని నమ్మి దేవుని మాట ప్రకారంగా జీవిస్తే ఆ ఆశీర్వాదం తరతరాలు దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట ఇప్పటికైనా నీకు నమ్మకం ఉందా? ఇప్పటికైనా నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. శారదా గారు వాళ్ళ బాబు పండు
దేవుడు చెప్పిన మాట. ఒకసారి రెగ్యులర్గా మామూలుగా వచ్చి ప్రార్థన చేసుకున్నారు, రోజు చేయించుకున్నట్టుగా చేయించుకున్నారు. ఇలాగా వెళ్ళాలనుకున్నామయ్యా అమెరికా దేశం, ప్రార్థన చేయండి అని అన్నాడు. ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళటం ఆయనకి ఇష్టమయ్యా అని అన్నాడు. కానీ వాళ్ళ దగ్గర తగినంత లేకపోయినా దేవుడు ఏం చేశాడు తెలుసా? తగిన స్తోమత లేకపోయినా వాళ్ళ స్థితిని చూస్తే వీళ్ళ మరి శారదా గారు ఆయా పని చేసింది. అంతకుముందు తన భర్త డ్రైవర్కి వెళ్ళారు, అంతేనమ్మా, క్లీనర్గా వెళ్ళేవాళ్ళు. మరి అలాంటి సిచ్యువేషన్లో అమెరికా వెళ్ళాలి అంటే మినిమం 50 లక్షల అకౌంట్లో చూపించాలి. ఒక 5-6 లక్షలు తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర లేదు పరిస్థితి. దేవుడు మాట చెప్పాక దేవుడు సమస్తమును చేశాడు. చక్కగా ఉన్నతమైన కాలేజీ, మామూలు కాలేజీ కాదు, చిన్న కాలేజీ కాదు. అప్లై చేసుకోవడానికి అయితే అప్లై చేసుకున్నాడు పెద్ద కాలేజీకి. చక్కగా వచ్చింది, వెళ్ళాడు. ఏమండి ఈ కాలేజీలో చదవలేనండి, ఎందుకంటే ఫీజులు ఎక్కువ, బాగా డబ్బున్న వాళ్ళే చదువుకుంటారు, ఇక్కడ చదవలేనండి. ఏదన్నా చిన్న కాలేజీలో చదువుకుంటాను, ఫీజు తక్కువ ఉన్న దానిలో. అయ్యా దేవుడి నిన్ను అక్కడ అడుగు పెట్టి ఇచ్చాడు, ఆ అడుగు నువ్వు తీయొద్దు వెనక్కి, అక్కడే ఉండు. దేవుడు ఏ ద్వారం తెరుస్తాడో ఎవరికి తెలీదు. వాళ్ళ అమ్మాళ్ళకు ఫోన్ చేసి నేను వెనకొచ్చేస్తానమ్మా అంటుంటే వీళ్ళకేమో టెన్షన్ మీద టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. కానీ దేవుడు ఆయన పక్షంగా వాగ్దానం చేశాను, ఇది నిజంగానని నిరూపించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కగా మొన్న మే నెలలో గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు, హల్లెలూయా. చక్కగా జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా దేవుడు ఆ బిడ్డను దీవించాలని, ఆ బిడ్డ ఇక్కడ ఉండటానికి కాదు, ఆ కుటుంబం ఇక్కడ ఉండటానికి కాదు దేవుడు ఎన్నుకుంది. అసలు దేవుడు ఇతర దేశాల్లో ఉండటానికి దేవుడు ఎన్నుకున్నాడు, హల్లెలూయా. ఇది దేవుని మాట, నా మాట కాదు, ఇది దేవుని మాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట మీద నమ్మకం ఉంచి దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు నిన్ను కూడా ఆయన నీకు కేడముగాను అతిశయాస్పదముగాను తల ఎత్తువాడుగా నిన్నుంచి తన రత్నములాగా దగదగ మెరిసే బిడ్డలాగా దేవుడు నిన్ను చేయునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వరకు దేవుని మాటలు విన్నాం తల్లి. దేవుడు నిన్ను కేడముగా చేయాలనుకున్నాడు. ఆయన నీకు కేడముగా ఉండాలనుకున్నాడు. ఆయన నీకు అతిశయాస్పదముగా ఉండాలనుకున్నాడు. నీ తల ఎత్తువాడుగా ఉండాలనుకున్నాడు. నువ్వెక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమానం గుండా వెళ్తున్నావో, నీ పరిస్థితిని, నీ సమస్యను, నీ ఇబ్బందిని ఆయన చూచాడు. మరి ఆయన మాట మీద నమ్మకం ఉందా నీకు? మన కళ్ళ ముందు కనబడే సాక్ష్యాన్ని అనేక సాక్ష్యాలుగా తీసుకుందాం. దేవుడు ఇప్పుడు వరకు నీతో మాట్లాడాడు తల్లి. నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. దేవుడు నిన్ను రత్నములాగా దగదగా మెరియు రత్నములాగా చేయాలనుకుంటున్నాడు. డూ యు బిలీవ్? నిన్ను అలా చేస్తాడని, నిన్ను అలాగ హెచ్చిస్తాడని, నిన్ను అలా గొప్పగా చేస్తాడని నమ్మకం ఉందా నీకు? ముందు దేవుని మాటను నమ్ము. దావీదు జీవితంలో అలాంటి గొప్ప కార్యం చేశాడు. నీ జీవితంలో కూడా, మన ముందు కనబడేటువంటి వారి జీవితాల్లో కూడా అనేకమైన సాక్ష్యాలు విన్నాం మనం.